ఇప్పుడే కాలు మొత్తం ఏంది ప్రాబ్లం ఏంది అసలు? అది ధర్నా అది ఓకే. అయితే మా దగ్గర ప్రతి దగ్గర అంతో కొంత అయినాయి 50%, 60%. మా దగ్గర 1% కూడా కాదు, 0 కూడా కాదు. అయితే గత సంవత్సర కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. ఒకటే నిమిషం అంతే. నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. ఈ రోజు చూసుకున్నట్లయితే గట్కేసర్ మండలం వాళ్ళు ఉన్న ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా సచివాలయాన్ని అయితే ముట్టడిచ్చారనమాట. అక్కడ ధర్నా కూడా దిగారు. చాలా మంది వాళ్ళని కూడా పోలీసులు కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళందరూ కూడా విచక్షణారహితంగా వాళ్ళందరినీ కూడా లాక్కొని వెళ్ళడం కూడా చూస్తూ ఉన్నాం. కాకపోతే మనం మాట్లాడదాం, అసలు ఎందుకు ప్రొటెస్ట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు పోలీసులు అందరూ కూడా వీళ్ళందరినీ ఏ విధంగా ట్రీట్ చేశారనే దానిపై కూడా మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. రైతు రుణమాఫీ సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో గట్కేసర్ మండలంలో మేము సేవా కమిటీ పెట్టినాము. ఇంతవరకు 2 సంవత్సరాలు అవుతుంది. రేవంత్ రెడ్డి వాగ్దానాలు చేసినాయి. ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు మా గట్కేసర్ మండలంలో ఇంతవరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. దాదాపుగా 1180 మంది రైతులు రుణమాఫీ కాలేదు. మా మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన మన సీఎం గారు మళ్ళా తర్వాత అక్కడ ఓడిపోతే మేము మల్కాజిగిరి మేధావంతులు, విద్యావంతులు, మేధావులు కాబట్టి అన్ని సీట్లు 7 సీట్లు టీఆర్ఎస్ సీట్లు ఉన్నా కానీ ఈ మేధావి వర్గం ఏం చేస్తాము, మొత్తము మన రేవంత్ రెడ్డి గారిని ఎంపీగా గెలిచినాము. తర్వాత మళ్ళీ ఎలక్షన్ల తర్వాత ఆయన కొడంగల్ సీఎం, కొడంగల్ ఎమ్మెల్యేకు పోటీ చేసి అక్కడ గెలిచిండు. మేము మా మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ మొత్తం టీఆర్ఎస్ సీట్లు ఉన్నా కానీ మా మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ ఎంపీగా ఎన్నికైనందుకు మా మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీకే మాకు రుణమాఫీ చేయడా నేను అడుగుతున్నా. అయితే ఈసారి మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ బీజేపీ క్యాండిడేట్ వచ్చిండు, ఈటల రాజేందర్ గారు. ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ వచ్చిండు. మొత్తము మీరు పార్టీకి మీరు పనిచేయలేదు, మీరు కాంగ్రెస్ కు ఓటేయలేదు, టీఆర్ఎస్ కేసులు, బీజేపీకి వేసారు. మాకు అందు గురించి మాకు రుణమాఫీ చేయనని చెప్పిండు. బాధాపే చెప్పిండు. ఈ విధంగా చెప్పిండా మేము చేయము, మీరు ఇంతవరకు 2 సంవత్సరాలు అవుతుంది సార్, ఇంతవరకు రుణమాఫీ కాలేదు. ఆయన మట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ఏం చెప్పిండు, ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేశామని చెప్పిండు. ఆయన అబద్ధ ప్రకటన చేయవలసిన అవసరం ఏముంది? మా గట్కేసర్ మండలంలో 1189 మంది రుణమాఫీ కాలేదు. ఇంకా తెలంగాణలో కూడా చాలా ఉన్నాయి. దాదాపుగా ఇంకా 13,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కావాల్సింది తెలంగాణ ఏరియాలో మొత్తం. అంతమందికి ఉన్నారు. మళ్ళీ అసెంబ్లీలో అన్ని సభను ధిక్కారం చేసినట్టుగా, న్యాయం ధిక్కారం చేసినట్టుగా బట్టి విక్రమార్క ప్రతి రైతుకు మేము రుణమాఫీ చేసినామని గంటాబలంగా చెప్పిండు. ఆ ప్రకటన వెనుకకి తీసుకోవాలని నేను బట్టి విక్రమార్కని కోరుతున్నాం. ఎందుకు మరి మీకు ఎన్ని దెబ్బలైంది, ఎట్లా తగిలినాయి ఈ దెబ్బలు మీకు? నాకు దెబ్బలంటే మేము పెక్చి గురించి వచ్చినాం సార్. గట్కేసర్కి వచ్చే పోలీసు వాళ్ళు వచ్చి మా ఎంబడి పడితే నేను అరుగుల మీకే కింద పడిపోయినా. దెబ్బలు తాకినాయి. గంటు గురించి పోలీసు అంతగానో చేయాల్సినంత అవసరం వచ్చింది. కావాలని నెట్టారా వాళ్ళు ఏమన్నా? బలవంతంగా లేబట్టారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.